నమస్తే నేను సతీష్. సిద్ధార్థ కౌశల్ 2012 ఏపీ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన ఇప్పుడు దేశంలోనే సంచలనంగా నిలిచారు. దీనికి కారణం ఈ యువ ఐపీఎస్ అధికారి తన పోలీస్ సర్వీస్ నుంచి పూర్తిగా వీఆర్ఎస్ తీసుకుని తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రకటన అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బయటకు వచ్చింది, కానీ ఈ నిర్ణయం అయినా కొంతకాలం కిందటే తీసుకుంది. 2012లో ఐపీఎస్ కి ఎంపికవగా ఇప్పటికి సరిగ్గా 13 ఏళ్ల సర్వీస్ మాత్రమే ఆయన పూర్తి చేసి మరో 20 ఏళ్ల సర్వీస్ అతనికి ఉండగా అకస్మాత్తుగా వీఆర్ఎస్ ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఓ బలమైన కారణం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓ ఐపీఎస్ అధికారి. ఏ కారణం లేకుండా రిజైన్ చేయడం అనేది జరగదు. సో ఆ కారణాలు ఏంటి అనేది నేను క్రిస్టల్ క్లియర్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు నిన్నటి నుంచి మీడియాలో ఈ సిద్ధార్థ్ కౌశల్ రిజైన్ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. 2 వర్గాలుగా విడిపోయి మొత్తం డిస్కషన్ అయితే బీభత్సంగా జరుగుతూ ఉంది. వైసీపీ హయాంలో మంచి పొజిషన్ లో కొనసాగిన సిద్ధార్థ్ కౌశల్ పై కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే కక్ష సాధింపులు మొదలెట్టింది. ఆయనను కేవలం పోలీస్ బాస్ కార్యాలయంలో ఫైళ్ల మధ్య పడేశారు. అందుకే ఆ అవమానం తట్టుకోలేక మానేశారంటూ ప్రభుత్వ వ్యతిరేక ఛానళ్లు చెబుతుంటే, అబ్బే అదేం లేదు, అసలు ఆయనపై కక్ష సాధింపులే లేవు, ఆయన కేవలం వ్యక్తిగత కారణాలతోనే రిజైన్ చేసేసి వెళ్ళిపోతున్నారంటూ ప్రభుత్వ సపోర్టింగ్ మీడియా చెబుతోంది. సో ఈ రచ్చంతా చూసాక చివరికి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామన్న కోణంలో ఈ సిద్ధార్థ కౌశల్ కూడా ఒక లేఖ అయితే విడుదల చేశారు. దానిలో ఆయన ఏం చెప్పారు అనేది ముందుగా చెబుతా, ఆ తర్వాత ఆయన రాజీనామాకు అస్సలైన రీజన్ ఏంటి అనేది కూడా నేను చివరిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ నేను సతీష్. మన చుట్టూ జరిగే లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు ట్రెండింగ్ టాపిక్స్, వైరల్ వీడియోస్ మీద అనేక ఆసక్తికరమైన అంశాల మీద రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తా, డెప్త్ అనాలైజ్ చేస్తా, ఫుల్ క్లారిటీతో ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోలు అయితే అందిస్తా. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఆల్ అయిన బటన్ టచ్ చేస్తేనే వెంటనే ఏ వీడియోని అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అట్లాగే లైక్ చేయడం, మీ అభిప్రాయం కూడా మెసేజ్ చేయడం అయితే మర్చిపోకు. నేను ఐపీఎస్ సర్వీస్ నుండి స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకుంటున్నాను. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగత కారణాల ఆధారంగా తీసుకున్నాను. నా సుదీర్ఘ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు నా కుటుంబ సభ్యుల సమ్మతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాపై తీవ్ర వేధింపులు, ఒత్తిడి పెట్టడం వల్లే నేను రిజైన్ చేసినట్టు బయట కొన్ని ఫేక్ వార్తలు ప్రచారం జరుగుతూ ఉన్నాయి. అవన్నీ అవాస్తవం, అవి పూర్తిగా నిరాధారమైనవి, అందరినీ తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. నా నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతమైనది, నాపై ఎవ్వరి ఒత్తిడి లేదు. స్వచ్ఛందంగా నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఐపీఎస్ అధికారిగా ఇన్నాళ్ళు నేను చేసిన సేవలు నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైనవి. ఆంధ్రప్రదేశ్ లో గౌరవప్రదంగా నేను గడిపిన ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రాష్ట్రాన్ని నేను ఎప్పుడూ నా సొంత ఇంటిలా భావిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా మనసులో ఎప్పటికీ సుస్థిరమైన స్థానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నా సీనియర్లకు, సహచరులకు, జూనియర్లకు, అలాగే నేను సేవ చేసిన ప్రతి పౌరునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి మద్దతు, నాపై ఉంచిన నమ్మకమే నన్ను ఈ రోజు ఒక ఉన్నతమైన అధికారిగానే కాకుండా ఉన్నతమైన వ్యక్తిగా కూడా తీర్చిదిద్ది. ఇక నుంచి సమాజంపై మరింత స్పష్టత, కృతజ్ఞతతో కొత్తగా మరింత గొప్పగా నా సేవలను సమాజానికి అందించేందుకే ప్రయత్నం చేస్తాను. సో ఇది మొత్తంగా ఆయన ఈ లేఖ ద్వారా చెప్పింది ఏంటంటే, నేను మరింత గొప్పగా ఈ సమాజానికి నా సేవలను అందించడానికే వెళ్తున్నాను. నాపై ఎవరు ఒత్తిడి, వేధింపులు లేవు. నా వ్యక్తిగత కారణాలతోనే నా సేవల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు ప్రెస్ నోట్ లో, ఈ లెటర్ లో. ఈయన రిజైన్ కు అసలైన కారణం ఏంటనేది చెప్పే ముందు సిద్ధార్థ కౌశల్ గురించి కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాలి. అసలు ఎందుకు, ఎవరి కౌశల్, ఏంటి ఇతని కథ అనేది చూస్తే, సిద్ధార్థ కౌశల్ హిమాచల్ ప్రదేశ్ వాసి. ఐఐఎంలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారు. ఆయన పొలిటికల్ సైన్స్ అండ్ గవర్నమెంట్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఈయన తండ్రి కేకే కౌశల్ ఆర్మీలో కల్నల్. ఆయన స్ఫూర్తితోనే సిద్ధార్థ్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చారు. సిద్ధార్థ కౌశల్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన పార్వతీపురంలో గ్రేహౌండ్స్ ఏఎస్పీగా తొలుత పనిచేశారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చి అక్కడ ఎస్పీగా వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లాలో ఉండగానే సిద్ధార్థ కౌశల్ కు సింగం పోలీస్, సూపర్ కాప్ అనే బిరుదులు అందుకున్నారు. బుల్లెట్ పై తిరుగుతూ నేరాల నియంత్రణకు తనదైన స్టైల్లో అనేక చర్యలు చేపట్టారు. ఆకస్మికంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి చెక్ చేయడం లాంటివి చేసేవాళ్ళు. ఆ తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్పీగా వచ్చారు. అక్కడ కూడా నాటుసారా బట్టీలను అరికట్టడం నుంచి రౌడీ షీటర్ల పీచమనచడం వరకు అనేక రకాలుగా నేరాల నియంత్రణకు తనదైన శైలిలో పనిచేస్తూ తనదంటూ ఒక ముద్ర వేశారు. ఆ తర్వాత కర్నూలు, కడప ఎస్పీగా గత వైకాపా హయాంలో పనిచేశారు. అక్కడ కూడా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లోనికి రాత్రి వెళ్లి పల్లె నిద్ర చేయడం, ప్రజలతో మమైకమై నేరాల నియంత్రణకు, శాంతి భద్రతలకు చర్యలు చేపట్టడం చేసేవాళ్ళు. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఈయనకు వచ్చింది.
సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ పెరిగింది. సింగం పోలీస్ అంటూ నిక్ నేమ్ పెట్టి మరి వీడియోలు వైరల్ చేసేవాళ్ళు. సిద్ధార్థ లుక్, తన పోలీసింగ్ స్టైల్ తో తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంత ఇన్స్పిరేషన్ గా ఉన్న పోలీస్ అధికారి సడన్ గా రిజైన్ అనగానే అందుకే ఇప్పుడు ఇదో సంచలనంగా మారింది. ఇప్పుడు అసలైన విషయం గురించి మాట్లాడుకుందాం. సిద్ధార్థ్ చెప్పినట్టు తాను కేవలం వ్యక్తిగత కారణాలతోనే మరింత బ్రైట్ ఫ్యూచర్ కోసం, గోల్స్ అచీవ్ చేయడం కోసమే రాజీనామా చేశారా అంటే ఎస్, అది కూడా ఒక కారణమే. బట్ మరో ముఖ్యమైన రెండో కారణం కూడా ఉంది. అదేంటో కూడా చెబుతా. నేను మీడియా ఫీల్డ్ లో ఈటీవీ, సాక్షి టీవీ రెండింటిలో సుదీర్ఘకాలం పనిచేశాను. నా కొలీగ్స్ మీడియాలో చాలా మంది ఉన్నారు. చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం రోజు కూడా. దాంతోపాటు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ తో ఇప్పటికీ నేను టచ్ లో ఉండడంతో వాళ్ళ ద్వారా కూడా నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, సిద్ధార్థ కౌశల్ కు దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థలో 2 నుంచి 3 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఒక బంపర్ ఆఫర్ తో ఒక మంచి జాబ్ వచ్చింది. అందుకే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు అనేది నాకున్న ఖచ్చితమైన సమాచారం. ఆ సంస్థ పేరు కూడా తెలుసు, బట్ ఇప్పుడు అప్రస్తుతం. ఎలాగో కొద్ది రోజుల్లో ఆ విషయం బయటకు వస్తుంది. సో ఇదొక్క కారణంతోనే ఆయన రిజైన్ చేశారంటే నో. ఎందుకంటే ఎన్ని కోట్ల రూపాయలతో వచ్చే ఉద్యోగమైనా మన దేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఉండే వాల్యూ ముందు దూద పింజతో సమానం. అలాంటప్పుడు ఎందుకు సిద్ధార్థ కౌశల్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా అతని నేచర్ని ఈ 13 ఏళ్లలో బాగా అబ్జర్వ్ చేస్తే క్లియర్ గానే విషయం అర్థమైపోతుంది. కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే అధికారి, ఆయనపై ఇప్పటి వరకు పెద్ద కరప్షన్ ఆరోపణలు కూడా లేవు. తన ఐపీఎస్ జర్నీ మొత్తం క్లీన్ గానే ఉంది. పైగా పోలీస్ ఆఫీసర్ గా తన విధులను ఒక ప్యాషన్ తో ఆయన చేయడం స్పష్టంగా మనకి ఇప్పటి వరకు కనిపించింది. అలాంటప్పుడు ఎందుకు వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా ఒక్కటే సమాధానం. గత కొన్నేళ్లుగా ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై ఉన్న ఒత్తిడే కారణం, నో డౌట్. సాధారణంగానే మన దేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ఓ ప్రభుత్వంలో ఓ వెలిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆ ప్రభుత్వం మారి కొత్తగా మరో సర్కారు కొలువుదేరగానే వారి ఫేట్ కూడా మారిపోతుంది. అప్పటి వరకు వాడలుగా ఉన్న వాళ్ళు బల్లైపోవడం, బల్లుగా ఉన్న వాళ్ళు రాత్రికి రాత్రి వాడలుగా మారిపోవడం సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వంలో పాలకులకు కన్ను, ముక్కు, చెవులుగా ఉన్న అధికారులు ప్రతిపక్షాలపై విరుచుకు పడక తప్పని పరిస్థితి. పాలకులు చెప్పినట్టు వింటూ చాలాసార్లు కక్ష సాధింపు ధోరణితో అవలంబించక తప్పదు. అలా చేసిన అధికారులపై ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు సహజంగానే కోపం, గుర్రుగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా హద్దు మీరితే కక్ష, పగ పెరిగిపోతాయి. అంతే, వాళ్ళు అధికారంలోకి రాగానే వీళ్ళపై పగ సాధింపులు పెరిగిపోతాయి. ఎన్నికల టైంలో తమను ఇబ్బంది పెట్టారా, ఆపోజిట్ పార్టీ వాళ్ళకి సహకరించారా, ఇవన్నీ మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఈ పగ, కక్ష సాధింపులు అయితే సహజంగా సాగిపోతూ ఉంటాయి. అంతే, దీంతో ఏమైంది, అప్పటి వరకు అంతా తామే అన్నట్టుగా చక్రం తిప్పిన అధికారుల పరిస్థితి ఒక్కసారిగా దయనీయంగా మారిపోతుంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. అది ఇప్పుడే మొదలైందా అంటే ఖచ్చితంగా కాదు. గత కొన్నేళ్లుగా మొదలైంది. అది ఇప్పుడు ఇంకా కొనసాగుతూ వెళుతోంది. సింపుల్, గత వైసీపీ ప్రభుత్వంలో సిద్ధార్థ కౌశల్ ఓ వెలిగారు. ఆయన చాలా కీలకమైన కర్నూలు, కడప లాంటి జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. గత ముఖ్యమంత్రి జగన్ తన సొంత జిల్లాలో ఈయనకు ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం అదే ఆయన కొంప ముంచింది. అవినీతి ఆరోపణలు, అత్యంత వివాదాస్పదమైన సంఘటనలు లాంటివి ఈ సింగం కాపు విషయంలో గత ప్రభుత్వంలో జరగకపోయినా అప్పట్లో విపరీతమైన ప్రయారిటీ ఇవ్వడం ప్రస్తుత ప్రభుత్వానికి ఖచ్చితంగా నచ్చదు. సో అదే జరిగింది. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి సిద్ధార్థ కౌశల్ కు ఆఫీస్ వర్క్ కే కేటాయిస్తూ వస్తుంది తప్ప ఈ ఏడాది పాలనలో ఎప్పుడూ ఎస్పీగా అవకాశం ఇవ్వలేదు. ప్రెజెంట్ డీజీపీ ఆఫీసులో అడ్మిన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకు కేటాయించిన పోస్ట్ విషయంలో తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఇదే సమయంలో మంచి ప్యాకేజ్ తో మరో గొప్ప అవకాశం రావడంతో ఇక్కడ ఇంక ఈ రాజకీయ విన్యాసాల మధ్య మనం ఉండలేమని ఫిక్స్ అయిపోయి సిద్ధార్థ కౌశల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగానే అర్థమవుతుంది. ఇక ముందు ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ లకు రాజకీయంగా పరిస్థితి మరింత ముదిరే గడ్డు కాలమే కనిపిస్తా ఉంది తప్ప తగ్గేలా లేదు. పైగా ఒకప్పుడు రాజకీయ నాయకుల మధ్య కేవలం రాజకీయ పార్టీల వైరుధ్యమే తప్ప వ్యక్తిగత ద్వేషం చాలా తక్కువ స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి గత కొన్నేళ్లలో పూర్తిగా మారిపోయింది. ప్రెజెంట్ ఏపీలో ఉన్న 3 ప్రధాన పార్టీల మధ్య పూర్తిగా వ్యక్తిగత ద్వేషంగానే పరిస్థితి మారిపోయింది. గతంలో వాళ్ళు వేధించారు, మేము వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అన్నట్టే పరిస్థితి కొనసాగుతోంది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ కక్షలను భుజాలపై వేసుకుని నడిపించే బ్యూరోక్రాట్లపైనే పడుతుంది. సో ఆ ఒత్తిడి తట్టుకోలేక సిద్ధార్థ కౌశల్ లాంటి వాళ్ళు మాకెందుకీ గోల అని తప్పుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు అధికార పక్షం గత పాపాలను వెంటాడుతుంటే మరోవైపు ప్రతిపక్షం పోలీసులపైనే గన్ ఎక్కిపెట్టి మేము వస్తే మీ లెక్కలు తేలుస్తామంటూ పదే ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేస్తాము. ఇక ఇలాంటి సమయంలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? మంచి అవకాశం వెతుక్కుంటూ వస్తే కామ్గా సైడ్ అయిపోవడం తప్ప. పైగా గతంలోని వారైనా
ఇప్పుడున్న వాళ్ళైనా వీళ్ళకి తెలిసి అంటారో తెలియక అంటారో కానీ మేము 25 ఏళ్ళకి పైగా పీఠంపై కూర్చుంటాం, మేము 30 ఏళ్ళు ఉంటామంటూ పదే పదే చెబుతూ ఈ బ్యూరోక్రాట్లను కూడా పొల్యూట్ చేసేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా ఈ ప్రభుత్వమే పక్కాగా ఉండిపోతుంది, మనమే చక్రం తిప్పుతామనే భ్రమలో అధికారులు కూడా ఒక మెట్టు దిగజారడమో ఎక్కడమో చేసి నేతల పగలను తమ పగలగా మార్చుకుని విజృంభిస్తున్నారు. బట్ వాటి పర్యవసనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిని చూస్తే అర్థమవుతుంది. మరికొందరికైతే ఇప్పటికీ కూటమి సర్కారు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. ఎప్పుడూ ప్రజలు ఒకవైపే మొగ్గు చూపుతూ ఒకరికే పీఠాన్ని కట్టబెట్టడం అంటూ జరగదు. అది ఎక్కడో ఒడిశాలో నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళకే చెల్లుబాటు అయ్యింది, అంతే తప్ప ఏపీ లాంటి రాష్ట్రాల్లో అసలు జరగలేదు, జరగదు కూడా. వరుసగా 2 సార్లు గెలవడమే ఏపీ తెలంగాణలో గొప్ప. ప్రజలు అంతలా మార్పుని ఇక్కడ కోరుకుంటారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన వైసీపీ 2024లో 11కే పరిమితం అయింది. అలాగే అప్పుడు 23 సీట్లు సాధించిన టీడీపీ ఇప్పుడు 135 ఇండివిజువల్గా, అలాగే కూటమి భాగస్వామ్యంతో ఏకంగా 164 సీట్లు సాధించి ఘన విజయంతో చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పుడు 164 వచ్చిన కూటమిలోని 3 పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఎన్ని వస్తాయో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి స్వతహాగానే ఒక 20 నుంచి 30% వరకు వ్యతిరేకత అనేది, ప్రభుత్వ వ్యతిరేకత కామన్గా ఉంటుంది. అదే మరింత ఇబ్బందికరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటే ఆ వ్యతిరేకత డబుల్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో అదన్నమాట అసలు సంగతి. సిద్ధార్థ కౌశల్కి వచ్చిన గొప్ప అవకాశంతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులు కూడా ఆయన రిజైన్ చేయడానికి ఖచ్చితంగా కారణమే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయడం, లైక్ చేయడం, మెసేజ్ పెట్టడం అయితే మర్చిపోకండి.